అమ్మా నేను స్టేషన్కి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తా గానీ వచ్చేసరికి పాయసం తయారు చేసి ఉంచు. అన్నయ్యకి భలే ఇష్టం. సరే, బండి మరీ సవారీ వేయించకుండా నెమ్మదిగా తోలుకురా. ఆ నరసింహులు కూడా తోడు తీసుకెళ్ళుకుంటారా? అన్నయ్య డాక్టర్ నాన్న. అన్నయ్య ఎక్కిన బండి పాలే తోలుతారంటే నేనే తోలుకొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. రామలక్ష్మణులని పేర్లు పెట్టినందుకు మీ కుమారుడు నిజంగా రామలక్ష్మణులే పట్టారు రాయ గారు. అంతా పరమాత్ముడు కరుణయ్య. ఇంతకీ పెద్ద ఆయన డాక్టర్ చదువు పూర్తయినట్టేనా? లేదు, పెద్ద పరీక్ష ఇంకా ముందున్నాయి. ఇప్పుడు సంక్రాంతి సెలవులు కదా, పండక్కని ఇంటికి వస్తున్నాడు. పెద్ద ఆయన డాక్టర్ చదివించారు, చిన్న ఆయన లాయర్ చదివించలేకపోయారా? చదివించాలని విశ్వ ప్రయత్నం చేసామయ్యా. అయినా వాడికి నాగల పట్టుకోవడం కుదిరింది కానీ కలం పట్టుకోవడం మాత్రం కుదరలేదు. నిజమేనండి. నాన్న, అన్నయ్యని తీసుకురావడానికి నేను వెళ్తాను నాన్న. నువ్వు వెళ్ళేది అన్నయ్యని తీసుకురావడానికా, బావని చూసుకురావడానికే? బావ కోసం అని చెప్పమ్మా, వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త అమ్మాయి గారు. పట్టాభిరామయ్య పొలం తూర్పున ఉంది. ఇక వాళ్ళ బామర్ది పరమేశ్వరరావు పొలం పడమర వైపున ఉంది. పొలాలు తూర్పు పడమరే గాని కుటుంబాలు కలిసే ఉన్నాయి. ఏ ఉంటే మీ ముసుగుగిరి పరువుకేమైనా నష్టమా? పరువు నష్టం కాదు, మనస కష్టమే వెరి నాగమ్మ. సరే, ఈవేళ నరహరి వస్తున్నాడు, ఏమన్నా గుర్తుందా? ఓహో, కుమారరత్నం గారు వస్తున్నారేమిటి? మరి స్టేషన్ బండి పంపించావా? కమ్మరి శివయ్యతో సాయమేకులు బాగు చేయించుకు వెళ్తానని వెంకట బండి తీసుకువెళ్ళాడు. వాడెక్కడ ఆలస్యం చేస్తాడోనని అమ్మాయి రాధ కూడా వెళ్ళింది. నువ్వు ఇప్పుడు స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం నాకు తెలుసులే ఊర్మిళాదేవి. నా పేరు ఊర్మిళ కాదు, రాధ. అది తెలుసులే, లక్ష్మణుడి కోసం వెళ్ళేది ఊర్మిళేగా. అబ్బా ఊరుకుందో, అవతల మీ నాన్నకు వినపడుతుంది. మా నాన్నకు వినపడితే ఏం పర్వాలేదు, మీ నాన్నకు కనపడితేనే కథా కమామిషులు. ఇంకేం పర్లేదు, త్వరగా తోలికెళ్ళి, రైలు టైం అవుతుంది. ఆగమేగానే తోలిపోను. నేను వస్తున్నాను. వస్తా గిరిజా. అదిగో బావా, అడిగో. నాకెందుకు ఇది? అది మా వదిన ఏర్పాటు చేసిన మర్యాదనే అన్నయ్య. వేసుకో బావా. వేసుకుంటా వేసుకుంటా. పో బావా. ఏం బావా, నరహరి గారు రాత్రి పడుకునేటప్పుడు ఫస్ట్ క్లాస్ కలిసే పడుకున్నాం. తెల్లారి చూస్తే లేడు, ఏమైనా ఏమో. ఐఎమ్ హియర్, మై ఇదర్ హోమ్. దండేసి దింపుకోండి, కమాన్. అడుగు. అదేదో స్టేషన్ లో పొరపాటున మనోరు అనుకుని దిగేశాను. కాదని తెలుసుకున్న తర్వాత ఈ లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కాను. అవతారం చూసి నువ్వు ఆడతలేవు అనుకుని ఉంటారులే, లేకపోతే ఒళ్ళు హోనం అయ్యండి. ఈ రోజుల్లో గొడవలన్నీ అట్లా ఉన్నాయే మరి. అరే మాట్లాడని వచ్చేసాడే. ఏం బాబు, వాళ్ళ ట్రైన్ టైంకి వచ్చినట్టుంది. చరిత్రలో మొదటిసారి నాన్న. ఏ సుబ్బయ్య తాత, బాగున్నావా? ఏదో బండి లాగుతున్నా గానీ డాక్టర్ బాబు కుర్రాడవడానికి మందమని ఇస్తావా? ఊరి అసాధ్యం కాల. కుర్రాడు అయితే మళ్ళీ పెళ్లి కూడా చేసినట్టున్నావు. అంతేగా బాబు. అబ్బబ్బబ్బా, స్టేషన్ నుంచి బండిలో వచ్చేసరికి ఒళ్ళంతా హోనమైపోయింది. ఏమ్మా? అమ్మ బాబోయ్, బావయ్య సవారి భలే జోరు. ఏంటి ఇంట్లో అడుగు పెట్టగానే అత్తయితే కొండాలు చెప్తున్నావు? కొండలు సరే కాని బండి నువ్వెందుకు తోలేవయ్యా? ఏదో సరదాగా తోలేనమ్మా. దానికే నీ కోళ్ళు ఎగిరెగిరి పడింది. కోడలు ఇంటి తీసుకొచ్చావు, బాగానే ఉందో. మరి బావ మీద వదిలిపెట్టొచ్చావుటి? గంగాధర్ అన్న, అతని స్నేహితుడు కష్టాల్లో పడ్డాడు, ఆదుకోవటానికి ఉండిపోయాడు. స్నేహితుడు ఎవరు? కష్టాలేమిట్రా? అదేనా చిన్నమనసభ సెలవులకు మన ఊరు వచ్చాడు కదా, ఆ అవతారం చూసి ఎద్దు బెదిరి పారిపోయింది. వాళ్ళిద్దరు అనకుండా పోయారు. ఇక రాదేమో బండే వదలలేదు. అదే వాళ్ళు వచ్చేసరికి పొద్దుకోగిపోతుందనే నేనే బండి ఎక్కించుకొచ్చాను. ఇక నేను వెళ్ళొస్తానత్తయ్యా. ఉండవే, భోజనం చేసి వెళ్దు గాని. అమ్మో, తెల్లారితే భోగి పండగ, నేను వెళ్ళి గొబ్బిని పెట్టుకోవాలి. మీ నాన్నగారి గారాల కుదురు కావాలి, నిన్ను పెళ్ళలో చేతులు పెట్టిస్తాడా? ఓ మావయ్య, సరే సరే, బావలతో కాస్త పాయసం తాగి వెళ్దు గాని ఉండు. పాయసమే? అబ్బా, పాయసం అనగానే పండగే, మాకు కూడా కాస్త మిగిల్చు బావోయ్. అడుగు పొడుగు మిగిలిందంతా మీకేగా. ఇక మేము వెళ్ళొస్తాం. భోజనం చేసి వెళ్తాను. అన్నపేలప్పుడు మీ ఇంటికాడ ఉన్నప్పుడు మీరు తినమండం మేము తినిపోవడం ఇదాయకమే కానీ ఇలా పండగ మా ఇలకాడ తినండి బాబు గారు. సరే, మీ ఇష్టం, వెళ్ళండి. వెళ్ళొస్తాం బాబు. దండాలు బాబు గారు. ఏమే
ఇంకా పోయి దగ్గర కూర్చున్నావా? గారెలు ఉడుతున్నాను. భలేగా ఉన్నాయా గారెలు? ఉల్లిపాయలు వేసి రుబ్బావా లేదా? సరే, చిన్నాడు భోంచేశారా? లేదు, వాళ్ళ అన్నయ్యని పిలుచుకురావడానికి వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు. ఓహో, కౌరులో పడి ఆలస్యం చేస్తారేమోనే. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సర్లేండి, మీరు వెళ్తున్నారు. పండగ పూట తండ్రి కొడుకులు అక్కడ కూర్చోకుండా త్వరగా వచ్చేయండి. అట్లాగే. పాల తాలిక చేసావా లేదా? చేశానండి. చేసావు కదా. రోగం వచ్చాక మందులతో బాధపడే కన్నా రోగం రాకుండా ముందే జాగ్రత్త పడాలంటావు. అంతేగా మామయ్య, వీలైనంత వరకు మా డాక్టర్లకు దూరంగా ఉంటే మంచిది. ఏమిటో బావా, నీ సంగతే నాకు అర్థం కావట్లేదు. నేను 7 ఏళ్ళు కష్టపడ్డా ఇంటర్ పాస్ కాలేదు, నువ్వేమో డాక్టర్ అయిపోతున్నావు. అసలు నీకు నాకు తేడా ఏంటి? ఒక్కటే తేడా, నేను చదువు కోసం కాలేజీకి వెళ్ళాను, నువ్వు కాలేజ్ కోసం చదువుకు వెళ్ళావు. బాగా చెప్పావు. ఇక్కడే కూర్చుని పోయావు. మామయ్య ఏదో చదువులు జబ్బులు మందుల సంగతులు అడుగుతుంటేను. సరే సరే, పోదాం పద. అక్కడ అమ్మ ఎదురు చూస్తుంది. ఏమిటో పరమేశ్వరరావు, అప్పుడే అల్లుళ్ళని ఇంట్లోనే కట్టేసినట్టున్నావు. నేను కట్టేస్తే మాత్రం కట్టుబడతారా బావా నీ కొడుకులు? అందులోనూ నీ పెద్ద కొడుకు సామాన్యుడా, దాని రోజు వస్తే దేశం మొత్తాన్ని చిటికిన వేల మీద తిప్పేస్తాడు. మరీ ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు మామయ్య. చెట్టు ఏమిటి, నువ్వు హిమాలయ పర్వతం ఎక్కినా ఆశ్చర్యపడనక్కర్లేదు. మేనమామ పోలిక్ కదా. ఊరిని అది కూడా నీ గొప్పే. రండన్నయ్య, భోజనాలు వడ్డిస్తాను. భోజనాలా? పండగ రోజున ఎవరింటికాడ వాళ్ళు భోంచేయాలంటారుగా. సరే, ఇది మాత్రం మన ఇల్లు కదా ఏమిటి? కాకపోతే ఒకటే తేడా అల్లుడు, అక్కడ మా అక్కయ్య చేతి వంట భోజనం రుచి మరొకళ్ళ చేతికి వస్తుందా? చాలా వాయిని ఎచ్చులు నువ్వును. మీ అక్కయ్య వండిన గారెలు నేను ఇప్పుడే రుచి చూసి ఇచ్చాను. మీ అక్కయ్య చేసిన వంట కంటే మా చెల్లాయి చేతి వంట అమృతంలా ఉంటుంది. పదం అడ్డుదు గాని. లేవండి అల్లుడు, రాత్రి భోజనం అందరం కలిసి అక్కడ చేద్దాం. ఇక్కడ కూర్చో. నాయి కూడా గారెలు చేసింది. లక్ష్మణ, పులిహోర అంత ఇష్టంగా తినడు శారదా. ఇష్టం కాకపోయినా వదిన వడ్డిస్తే తింటా. వడ్డించుదినా? అమ్మాయి, ఇవాళ మీ వదినతో గొడవ తప్పదమ్మా. అదిగో అక్కయ్య కూడా వచ్చింది. నాకు తెలుసు, మీ అన్నయ్య ఇక్కడికి వస్తే పీట వాలుస్తారని. నువ్వు కూర్చోదినే, వడ్డిస్తాను. నువ్వు వడ్డిస్తావు సరేనమ్మా. అక్కడ చేసినవన్నీ ఏం కావాలి? అక్కడ తినేవాళ్లే కరువా. నీ ఇల్లు ధర్మసత్రం కదా. పార్వతం గారు, అబ్బా పార్వతం వస్తున్నాను. 10 ఇల్లు తిరగాల్సింది, దాన్నాపురం ఎందుకు? నువ్వు వెళ్ళు పార్వతి, ఇక్కడ నేను వడ్డిస్తాను. మామూలు ప్రకారం మొట్టమొదట మాలక్ష్మి గారింటికి వెళ్ళానండి. ఆవిడ గారు ఇక్కడికి వచ్చేసరిగా ఆ ఇల్లు తర్వాత ఇదేనని ఇక్కడికి వచ్చేసాను. సర్లే గాని నీ మొగుడు వీరడు కనిపించడేమే? చాకరం చేస్తున్నాడా లేదా? ఏం చాకరంలో పార్వతమ్మ, బాగా తాగి ఆ మున్సిపు గారి కొలువు పిచ్చయ్య గారి కొలువు అంటూ సేవ చేయడానికి సరిపోయింది. పొయ్యిటేంటే పిల్ల, అది నీళ్ళ నెయ్య? నేనేం చేయను, బాబా ఊ అనండి.